ఎముకలు ఉంటాయి, కింది భాగంలో కార్టిలేజ్ అంటాము. ఇది కొంచెం బోన్ కంటే సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ రెండింటిని కవర్ చేస్తూ స్కిన్ ఉంటుంది అన్నమాట. సో మనం రైనోప్లాస్టీలో బోన్ కరెక్షన్ చేయొచ్చు, కార్టిలేజినస్ కరెక్షన్ చేయొచ్చు, స్కిన్ని కూడా మాడిఫై చేయొచ్చు. చాలామందికి వెడల్పాటి ముక్కు ఉంటుంది. అలాంటి వాళ్ళలో బోన్ని మనం బ్రేక్ చేసి దాన్ని కొంచెం దగ్గరగా తీసుకొని వచ్చి మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం, కొంచెం నేరో చేస్తాం. కొంతమందికి ఏమవుతుంది, ముక్కు మీద కొంచెం ఎత్తుపల్లాలు ఉంటాయి, అంటే స్మూత్గా ఉండదు. చాలామంది ఆ కంప్లైంట్ తోటి వస్తూ ఉంటారు. సో దాన్ని మనం స్ట్రైట్ చేయొచ్చు. కొంతమందికి ముక్కు ఇలా కిందికి హుక్ లాగా ఉంటుంది, కొంతమందికి షార్ట్ నోస్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కరెక్షన్స్ చేయొచ్చు. మనకి ఎంత కరెక్షన్ చేయాలి అనే దానిని బట్టి మనకి వేరే చోటు నుంచి కార్టిలేజ్ అనే టిష్యూని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న వాటికి నార్మల్గా ఏం చేస్తామంటే లోపల ఉన్న సెప్టమ్ కార్టిలేజ్ని వాడతాము, లేదా చెవి నుంచి కార్టిలేజ్ తీసుకుంటాం. సపోజ్ కొంచెం పెద్ద సర్జరీ అంటే పెద్ద కరెక్షన్స్ చేయాలి, మనకి స్ట్రైట్ నోస్ కావాలి అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఈ చిన్న కార్టిలేజ్ సరిపోదు కాబట్టి మన రిబ్ కేజ్ నుంచి ఎముక కార్టిలేజ్ తీసుకొని అది ప్లేస్ చేస్తూ ఉంటాం. సెప్టమ్ కార్టిలేజ్ కానీ, ఇయర్ కార్టిలేజ్ కానీ, రిబ్ కార్టిలేజ్ కానీ వాడతాం అన్నమాట నార్మల్గా ఈ రైనోప్లాస్టీకి. కొంతమందికి ముక్కు లోపల సెప్టమ్ అంటే ఈ రెండు నాస్ట్రిల్స్ మధ్యలో ఉండే సపరేషన్ని మనం సెప్టమ్ అంటాము. ఆ సెప్టమ్ ఏమవుతుందంటే కొంతమందిలో కుడివైపుకి, కొంతమందిలో ఎడమ వైపుకి కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎటు సైడ్ అయితే కర్వ్ అవుతుందో అటు సైడ్ నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సెప్టమ్ని కూడా కరెక్షన్ చేస్తాం, ఆ కర్వ్ని తీసేసి స్ట్రైట్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఆ బ్రీతింగ్ డిఫికల్టీ కూడా తగ్గిపోతుంది ఒకే సిట్టింగ్లో.